హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. ఈరోజు డిఫరెంట్గా ఒక కొత్త హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చేసాను. అవి ఏంటంటే ఉలవలండి. ముందుగా నైట్ నానబెట్టేసుకున్న ఉలవల్ని మార్నింగ్ శుభ్రంగా కడిగేసుకొని ఇలా కుక్కర్లో వేసేసుకొని ఉడికించుకోండి. సో ఇలా బ్రేక్ఫాస్ట్గా ఉలవ గుగ్గిళ్ళు తిని చూడండి. డే అంతా చాలా యాక్టివ్గా ఉంటారు, ఓపిక్గా కూడా ఉంటారు. సో ఆయిల్ కూడా ఏమీ ఉండదన్నమాట. సో డైలీ రొటీన్ ఇడ్లీ, దోశ, ఊతప్పం అలా కాకుండా ప్లెయిన్గా ఇలా ఉలవ గుగ్గుళ్ళు ట్రై చేసి చూడండి. చాలా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. వెనకట ఎక్కువగా ఈ ఉలవ గుగ్గుళ్ళు తినేవాళ్ళు ఫ్రెండ్స్. ఉలవ గుగ్గుళ్ళు, అలసంద గుగ్గుళ్ళు, కంది గుగ్గుళ్ళు తినేవాళ్ళంట. సో మనము ఏవో టిఫిన్స్ అని, ఇడ్లీ అని, దోశ అని ఇలా తింటున్నాము. ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అలా కాకుండా మీరు డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. ఇలా బ్రేక్ఫాస్ట్గా తీసుకోవటం వల్ల పర్ హెడ్ 100 గ్రామ్స్ ఈజీగా తినొచ్చు. సో ఇలా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోండి. కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడికించుకున్నారంటే ఉలవ గుగ్గిళ్ళు ఉడకడానికి చాలా టైం పడుతుంది అనమాట. కుక్కర్లో అయితే 3 to 4 విజిల్స్కి ఈజీగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా ఎలాంటి తాలింపు అవసరం లేకుండా ఇలా ప్లెయిన్గా తినేసేసేయచ్చు. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అయితే ఇలా ఉడికించుకున్న తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని మీరు పడేయకండి. ఇలా పక్కన ఉంచేసుకొని ఉలవచారు చేసేసుకోవచ్చు. ఉలవచారు కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఆ రెసిపీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తానన్నమాట. డే అంతా హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇలా మార్నింగ్ ఉలవ గుగ్గుళ్ళతో నేను స్టార్ట్ చేసేసాను అనమాట. చాలా చాలా ఓపిక్గా ఉంటారు. ఇప్పటికి కూడా గుర్రాలకి ఇలా ఉలవ గుగ్గుళ్ళని ఆహారంగా పెడతారంట. సో మీరు కూడా ఇలా ట్రై చేసేసేయండి. పర్ హెడ్ 100 గ్రామ్స్ ఉడికించుకొని ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు క్లియర్గా డీటెయిల్గా కావాలి అంటే డే అంతా హెల్తీ రెసిపీ నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి.